నాకు తెలిసి వీళ్ళ ఆయన వల్ల దాదాపు ఒక్కొక్క కోఆర్డినేటర్ ఆయన వల్ల ఆ శిరీష ఆయన వల్ల అయితే నాకు తెలిసి 1200 మంది నేర్చుకున్నారు. 1200 మంది. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి నేర్పిస్తారు మీరు? 3-4 ఇయర్స్. ఓకే, డన్. ఏమేమి ఊర్లు మీ ఆత్మకూరులో? ఆత్మకూరులో రాయపల్లి, టీరేపాక, కప్రాయిపల్లి, తిమ్మపురం, మళ్ళీ ఇక్కడ మురిపిరాల, ఆత్మకూరు మండల్లో లింగరాజుపల్లి, ఇంకా చాలా కొరటికల్లు, పల్లెపాడు, పోతిరెడ్డిపల్లి, ఇంకా చాలా ఉన్నాయి సార్. ఓకే, సో వాటన్నిటి దగ్గర మీరు కోఆర్డినేట్ చేసి వాళ్ళందరికి నేర్పియడము, సో వాళ్ళతో మాట్లాడడం, తర్వాత వాళ్ళు నేర్చుకున్న తర్వాత మిషన్లు అందియడం, సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంతమందికి మీరు? అంటే మిషన్లు అని అంటే తంజారెడ్డి మేడం గారు ట్రైనింగ్ ఇస్తుంది సార్. కాకపోతే మిషన్స్ ఏమవుతున్నాయి అంటే ఇప్పుడు నేర్చుకునే వరకు మేము పని ఒకటి మేడం కల్పిస్తుంది, కానీ దానికైతే మిషన్స్ అయితే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మీటింగ్స్ అయినాయి, మేము వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం, అన్నీ చేస్తూనే ఉన్నాం, కానీ అందరూ ఇస్తా అన్న మాటనే, కానీ ఇంతవరకు మనకేం రాలేదు సార్. ఓకే, మేడం ఒంటరి మహిళల వరకు మేడం చూసుకుంటుంది. అందరికీ శిక్షణ ఇచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా మేడం గిన. అట్లా వాళ్ళకి ఒక 10,000 రూపీస్ కూడా మీకు శాలరీ 10,000 మేడం ఇస్తారు, టీచర్కి 6,000 వస్తుంది సార్. ఓకే, నెక్స్ట్ మీరమ్మా? నా పేరు మనీషా, మాది చౌలరామరం, అడ్డగూరు మండలం, తుంగతుర్తి నియోజకవర్గం మాది. నేను కోఆర్డినేటర్గా చేయబట్టి ఒక 1 మంత్ అవుతుంది. నేను అసలు ఇలా ఉంటుంది అనే కాన్సెప్ట్ కాదు, అసలు ఏమో సరేలే ఒక మీటింగ్ పెడతారు వెళ్ళిపోతారు అన్నట్టుగా అనుకున్నాము. కానీ మదర్ ఫౌండేషన్ అనేది నా కోసమే కాదు, ఇంకా 10 మంది కోసం ఉపయోగపడేలాగా అక్క చేసుకొచ్చారు. అసలు అక్కని చూసి చాలా నేర్చుకోవాలి. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కోఆర్డినేటర్గా చేయడము. అసలు మనిషి అంటే ఒక రామారంలో ఒక ఇల్లు వరకే తెలుసు. ఇప్పుడు నేను కోఆర్డినేటర్గా చేస్తున్నా అంటే మండలం అడ్డగూరు దగ్గరికి, మన జానకీపురం, చౌలరామరం వీళ్ళందరికీ వెళ్తే అక్క నాకు ఇది చూపియవా, అక్క నాకు ఇది ఇలా పెట్టియరా, మా పేర్లు రాసుకోండి, మేము కూడా నేర్చుకుంటాం అనే వాళ్ళు చాలామంది ముందుకు వస్తున్నారు. తెలియని వాళ్ళకు కూడా ఇంకా చాలా నేర్పియాలని మేము కూడా అనుకుంటున్నాము. చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.